హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మనం సాదా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకుందామో కొలత బ్లౌజ్ తోటి చూద్దాం. బ్లౌజ్ పీస్ని మనం ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకుందాం. ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, ఎందుకంటే డిజైన్ వచ్చింది కదా. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. కొలత బ్లౌజ్ తోటి అలా మడత వేసుకొని చూసుకోవాలి. ముంగట వచ్చేసి 1/2 ఇంచ్, అక్కడ కూడా 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు 1 ఫోల్డింగ్ చేసుకొని వెనుక భాగాన్ని ముంగట భాగాన్ని కట్ చేసుకుందాం. బ్లౌజ్ వచ్చేసి సాదా కటింగే కాబట్టి మనం వెనుక భాగాన్ని ముంగటి భాగాన్ని ఒకటేసారి కొలతలు తీసుకొని కట్ చేసుకోవచ్చు. వెనుక నడుము వచ్చేసి 8 ఇంచులు ఉంది. మొత్తం వెనుక నడుము భాగం పొడవు వచ్చేసి 10.5 ఉంది. పొడవు వచ్చేసి 13.5 ఇంచులు ఉంది. గల్ల వచ్చేసి 9.5 ఇంచులు ఉంది. ఇక షోల్డర్ చూసుకున్నట్టయితే 2.5 ఇంచులు ఉంది. నేను మొత్తం నడుము వెడల్పు 11.5 ఇంచులు తీసుకున్నాను. వెనుక భాగం 11.5 ఇంచులు తీసుకున్నాను. కింద సమానంగా కట్ చేసుకోవాలి, క్లాత్ సమానంగా ఉందా లేదని. 11.5 ఇంచులు ఎందుకు తీసుకున్నానంటే నడుము వచ్చేసి ఆల్రెడీ మనకు 8 ఇంచులు ఉంది, అంటే 16 ఇంచులు. సగ భాగాలు చూసుకుంటే 8 ఇంచులు వస్తుంది. అందుకని 11.5 ఎందుకు తీసుకున్నాను అంటే మనం వెనుక ఖర్చులు పెట్టుకుంటాం కాబట్టి దానికి 1.5 ఇంచు పోతుంది. పొడవు వచ్చేసి 13.5 ఉంది కదా, 1 ఇంచు ఎక్కువ తీసుకున్నాను, 14.5 ఇంచులు. మీకు కటింగ్ చేసుకునేటప్పుడు స్కేల్ ఉంటే ఈజీగా కటింగ్ అయిపోతుంది. కొలతలు స్కేల్తో గీసుకుంటూ షోల్డర్ వచ్చేసి 2.5 ఉంది కదా, నేను 3.5 తీసుకున్నాను. వెనుక గల్ల వచ్చేసి 9.5 ఇంచులు ఉంది, నేను 9.5 తీసుకున్నాను. వెడల్పు 2 ఇంచులతో తీసుకొని అలా మొత్తం 9.5 ఇంచులకి మనం 2 ఇంచుల లైన్ గీసుకొని ఇక్కడ మనకి రౌండ్ రావాలంటే గల్లకి 1/2 ఇంచ్ కొలత తీసుకొని మనం రౌండ్ గీసుకోవచ్చు ఈజీగా. రౌండ్ కర్వ్ రాదు కదా, ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది తీసుకొని ఇలా ఈజీగా వస్తుంది రౌండ్ కటింగ్.
చెప్పాను కదా షోల్డర్ 2.5 ఇంచులు ఉందని. అలా 2.5 ఇంచులు కొలత తీసుకొని 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనకి గల్ల కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ వెళ్తుంది, సంక భాగం కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ వెళ్తుంది. నేను సంక పొడవు కట్ చేసేటప్పుడు 4.5 ఇంచులే తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ కొలత తీసుకొని కట్ చేసుకోవచ్చు కూడా. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు కాస్త లోతుగా కట్ చేసుకోకుండా ఇలా కట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. అదే మనం 5.5 ఇంచులు తీసుకున్నాం అనుకోండి, అది బాగా లావున్న వాళ్ళకైతే 5.5 ఇంచులు తీసుకోవాలి. ఇలా 4.5 ఇంచులు తీసుకుంటే ఏమవుతుందంటే ఈజీగా అవుతుంది. మళ్ళీ మనం కర్వ్ అనేది 1 ఇంచ్ లోతు తీసుకోవాలి వెనుక భాగానికి. అదే ముంగటి భాగానికి అయితే 1/2 ఇంచ్ తీసుకోవాలి లోతు. కింద ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. మనం వెనుక భాగం కట్ చేసే గల్ల ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా, ఆ క్లాత్ అనేది మనకి ముంగట ఉక్స్ పట్టిగా కాజా పట్టిగా కుట్టుకోవచ్చు. మనం కట్ చేసే బ్లౌజ్ సాదా కటింగే కాబట్టి స్ట్రైట్గానే పెట్టి కట్ చేసుకోవచ్చు, క్రాస్గా పెట్టనవసరం లేదు. చూడండి ఇప్పుడు ఆ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్ కటింగే ఉంది, క్రాస్ కటింగ్ లేదు. ముంగటి భాగం గల్ల వచ్చేసి 7 ఇంచులే ఉంది. పొడవు వచ్చేసి 11 ఇంచులు ఉంది. వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు ఉంది. ఇప్పుడు గల్ల 2 ఇంచులు పెట్టుకొని 2 ఇంచుల వెడల్పు 7 ఇంచుల పొడవు వెడల్పు 11.5 ఇంచులు పెట్టుకున్నాను. ఇది కూడా వెనుక భాగం ఎంత పెట్టుకున్నాను, ముంగడిది కూడా అంతే పెట్టుకున్నాను. గల్ల పొడవు 7 ఇంచులు ఉంది కదా, అక్కడ నుండి స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకొని గల్ల రౌండ్ కర్వ్ రావాలంటే 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడ రౌండ్ అనేది మనం ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. చంక భాగం 4.5 ఇంచులే తీసుకున్నాను నేను. ముంగట మనం చంక భాగానికి 1/2 ఇంచే పెట్టుకొని కట్ చేసుకోవాలి. పొడవు 11 ఇంచులు ఉంది కదా, ఇక్కడ నేను 12 ఇంచులు తీసుకున్నాను, 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. ఇలా పొడవు 11 ఇంచులు మొత్తం మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలి. కరెక్ట్ ఉందా లేదా అని నేను చూసుకుంటున్నాను. ముంగట మనకి ముంగటి భాగానికి అలా క్రాస్ కట్ చేసుకోవడానికి 1 ఇంచ్ తక్కువ తీసుకుంటే అక్కడ కర్వ్ అనేది వస్తుంది ఫ్రంట్ భాగం కింద.
ఇలా కట్ చేసుకున్న తర్వాత సపరేట్గా కట్ చేసుకుందాం. ఇక్కడ ముంగట కట్ చేసుకోవాలి. అలా 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ క్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముంగట వచ్చే క్రాస్ పట్టీని కట్ చేసుకుందాం. అది ఎంత కట్ చేసుకోవాలంటే, నేను ముంగట భాగం మొత్తం బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు ఉంది కదా, నేను ముంగట 12 ఇంచులు తీసుకున్నాను. మిగిలింది ఎంత? 1.5 ఇంచు. ఇంకా ఎక్స్ట్రా వచ్చేసి 1 ఇంచ్. అప్పుడు మనం ఎంత తీసుకోవాలి? 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇది వచ్చేసి ముంగట ఉక్సులు పట్టి కట్ చేస్తున్నాను. మనం వెనుక గల్ల కట్ చేసాం కదా, ఆ క్లాత్ అనేది మనం ఉక్సు కాజా పట్టి కట్ చేసుకోవాలి. ఇది ఉక్స్ పట్టి అవుతుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ కొలతతో మనం దీనికి అస్తర్ కట్ చేసుకుందాం. ఇలా వస్తుందండి. హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.